అబ్బా చూడండి బండి చేసి కాదు ఛార్జింగ్ బండి నీళ్ళు కొడదామా మరి నీళ్ళు కొడదామా నీళ్ళు కొట్టద్దా పేలుతుందా అబ్బా అది పేలుతుంది ఛార్జింగ్ పెట్టి నువ్వు ఛార్జింగ్ పెట్టి వైర్లు ఆగని మరి ఏం చేద్దాం చెప్పు ఆగు ఏం చేయరు రావు మీడయ్యిరా ఛార్జింగ్ బండి నీ అవ్వ నీళ్ళు కొడరా అత్తున్నావు అరే దీనికి నీళ్ళు కొట్టరాదు కారా పేలుతాయిరా బండి వెళ్తాయిరా నీళ్ళు కొట్టద్దాట్రా అంటే పేలుతుంది కరెంట్ కదా పేలుతుంది జరుగు ఆగు ఆగనాగండి బాలపల్లి విలేజ్ జైచాల్ మండల్ ఇక్కడ మన టీవీఎస్ ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము 1,22,000 పెట్టి తీసుకున్నాము 1 మంత్ అవుతుంది అయితే ఇక్కడ 30% ఛార్జింగ్ ఉన్నది ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము ఇట్లా పక్క బండి పెరట్లకు పోదామని వెళ్ళినాము వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక 20 బస్తాలు మక్కలు తీసినాము ప్లస్ అడుగు మందు ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినాం అన్నట్టు ఖాళీ స్థలం ఉందని చూడే వరకు మొత్తం ఫైర్ అయింది బండి వేలింది ఇట్లా మొత్తం పేలింది ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది ఇక పేలి మొత్తం ఇది కాలింది అది అప్పుడు ఇక పక్క పొంటి ఉన్న మా అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంటే పెరట్లోనే ఉన్నాం ఇక్కడనే పక్కనే ఇక వన్ వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికేస్తారు ఇక పక్క పొంటి ఉన్న వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు అదే ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అవుతుంది అంటే కాలిపోతుందిరా ఇల్లు అంతా అనే వరకు నేను ఏందిరా అని వచ్చే వరకు మొత్తం ఇట్లా అయింది ఈ సంఘటన జరిగింది అందులో ఆ బండి డిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్ లోనికి ఇచ్చినా అన్నట్టు రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన 103 క్వింటాలు అయినాయి మనవి వాళ్ళు 1,90,000 ఒక 1,000 ఇచ్చారు 1,91,000 అవి కూడా డబ్బులు అందులోనే పెట్టినా పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి మొత్తం ఫైర్ అయిపోయినాయి ఏం లేదు ఇల్లు దర్వాజా ఇది కానీ మొత్తం కాలిపోయింది ఇంకా ఈ రోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుండే స్కూల్కి వెళ్ళిర్రు మా వాళ్ళు ఊరికి వెళ్ళిర్రు ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్లా కలుస్తుర్రు ఈ టైంలో ఎవరు ఉండరు ఇక్కడ ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది ఇక ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు మొత్తం ఇట్లా కాలింది ఇది జరిగింది కథ 10 నిమిషాల లోపే ఇక్కడ పక్క పక్క ఇక్కడ చేనులో పని చేస్తున్నాం డామ్ అని పేలింది పేలినాక తర్వాత అందరూ ఉడికొచ్చి ఇదంతా డ్యామేజ్ మొత్తం దర్వాజా మంది బత్తాలు 2 మంది బత్తాలు మక్కల బత్తాలు 4 నువ్వుల బత్త అడ్ల బత్తాలు అంటే అది ఏం కంపెనీ అండి టీవీఎస్ అంటే ఛార్జింగ్ ఘోరంగా డ్యామేజ్ ఇప్పుడు నష్టపరిహారం ఈ దర్వాజా ఓపెన్ ఉంటే ఇంట్లో పోయి మొత్తం ఇంట్లో మొత్తం దర్వాజా ఓపెన్ ఉంటే మొత్తం ఇంట్లో పోయి అంటుకుంటారు మొత్తం అంటుకుంటుండే బ్లాస్ట్ అయినాయి గ్లాసెస్ అన్ని అక్కడ అవన్నీ మొత్తం అవే మనుషులు 30% ఉండే 30% ఉంటే పెట్టేసిన నేను హాస్పిటల్ వెళ్తాను వెళ్ళిన 5 మినిట్స్ కూడా కాలేదు బ్లాస్ట్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టి 30% ఉండే 5 మినిట్స్ కూడా కాలేదు విత్ ఇన్ 5 మినిట్స్ లోపే బ్లాస్ట్ అయిపోయింది అది నేనే పెట్టేసి వెళ్ళిన నేను ఉంటే నేను ఇక్కడనే కూర్చుందాను కోల్డ్ ఉన్నాయి అట్లా నేను ఇక్కడనే చేరేసుకొని కూర్చుందాను మంచి ప్రాణ నష్టమే కదా మా బాబు ఉంటే బండెక్కే కూర్చుంటాడు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినా పెట్టుకుని ఆటోమేటిక్ ఆఫ్ అయ్యేదే కదా 30% ఉంది ఫుల్ అయ్యి ఎక్కువసేపు ఉంటే బ్లాస్ట్ అవుతుంది అలా ఛార్జింగ్ లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ 30% ఉంది పెట్టినాక 5 నిమిషాలు కూడా 10 నిమిషాల లోపే 5 నిమిషాలు 10 నిమిషాల లోపు పేలింది